మిథున రాశి వారి ఫలితాలు 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు గనక పరిశీలించుకుంటే, కళత్ర సౌఖ్యము, సంతానం చేతికి అందివస్తుంది. ఈ కొత్తగా కొన్ని గ్రంథ పఠనాలు చేయడము, పుస్తకాల మీద ఆసక్తి, పురాణ విషయాలు తెలుసుకోవాలనే ఆలోచనలతోటి కలిగి ఉంటారు. ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు ఎదురువాళ్లతో మీ భావ వ్యక్తీకరణ కొంచెం జాగ్రత్తగా అలవాటు చేసుకోవడం అనేది మంచిది. కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవడం అనేది మంచిది. మీకు ఎంతో మేధో సంపత్తి ఉంది అని ఎదురువాళ్ళు గుర్తించేలా మాట్లాడుతూ ఉండడం వల్ల మీకు కొన్ని పాటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంచేత కొత్త వారితో కానీ ఉన్నత వ్యక్తులతో కానీ పరిచయాలు అయినప్పుడు ఈ మాసంలో కొత్త వ్యక్తులతోటి ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవడం అనేది మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నింటిలోనూ కలిసి వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులతోటి, చుట్టుపక్కలతోటి, బంధుమిత్రులతోటి మంచి సత్సంబంధాలు కూడా, ఇరుగు పొరుగు వారితోటి అన్నీ కూడా మంచి అలవడుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో పట్ల ఎక్కువగా డబ్బు పెట్టడం అనేది అంత మంచిది కాదు. విద్యార్థులు కొంత కష్టపడి చదవాల్సి వస్తుంది. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే లివర్ సంబంధించిన వ్యాధుల పట్ల దృష్టి పెట్టుకుని వాటికి తగిన ఔషధాలు అవి తీసుకోవడం అనేది మంచిది. ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ ఆలయాలు కానీ, దక్షిణామూర్తి ఆలయాలు కానీ, లేదా కుదరని పక్షాంతరంలో దక్షిణామూర్తి నామజపం కానీ, దత్తాత్రేయ నామజపం కానీ గురువారం నాడు చేసుకోవడం అనేది మంచిది. ఈ మాసం అంతా కూడా సుదర్శన మంత్రాన్ని జపించండి. సర్వత్రా విజయం కలుగుతుంది.